తన సినిమా ఆడుతుంది అని. సో బాగా ఇచ్చిన మెసేజ్ కూడా ఏంటంటే ఇప్పుడున్న యూత్ పెళ్లి కాకముందే మమ్మీ డాడీ అవ్వకుండా జాగ్రత్తగా ఉండి ఇంట్లో చూసిన సంబంధం తీసుకుంటే బాగుంటుందని చూపించాడు. అన్న సినిమాలో రొమాన్స్ ఎలా ఉంది బ్రో? రొమాన్స్ అంటే కొంచెం అంటే ఫ్యామిలీతో వస్తే కొంచెం ఇబ్బంది పడేటట్టే ఉంది చెప్పాలంటే. అంటే అనుపమకి సరైన హిట్ ఏం లేదు చెప్పాలంటే. అంటే ఈ సినిమా తోటి అనుపమ క్రేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఆల్రెడీ అనుపమకి క్రేజ్ ఉందండి. ఈ సినిమా చేస్తేనే క్రేజ్ కావాలని ఏం లేదు. ఒక నిమిషం నేను చెప్పేది పూర్తిగానండి. అనుపమకి క్రేజ్ ఉంది. ఏదో ఇప్పుడు బేబీ సినిమాలో చైతన్య ఉందంటే తనకి ఆల్రెడీ ఎక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి వెబ్ సిరీస్ వచ్చింది కాబట్టి తను చేసిన ఒక అర్థం ఉంది. దీనికి ఆల్రెడీ ఫేమ్ ఉంది, ఒక మంచి ఇది ఉంది. కానీ ఎందుకు అంటే పర్వాలా చెప్పుకోవడానికి నాకు డీజే టిల్లు అనేది ఒక మైల్ రాయి ఉందని చెప్పుకోవడానికి ఇట్టు పడింది కాబట్టి ఓకే. అదే పాప అయితే మాత్రం ఎందుకు చేసిందిరా ఇలా ఎందుకు చేసింది, ఈ కొంచెం వల్గర్గా ఎందుకు చేసింది అనేది ఒక చిన్న బాధ ఉండేది. సో ఓవరాల్గా అయితే మంచి సినిమా ఒప్పుకుందని నేను అనుకుంటున్నాను. అంటే బయట ఫ్యాన్స్ అంటున్నారు పోస్టర్లు యూజ్ చేసి వల్గర్ కంటెంట్ తీసుకుంది అని చెప్పేసి అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏమంటే సినిమా గురించి మాట్లాడేది ఏంటంటే తను ఒక మంచి పాత్ర చేసింది. ఆ సీన్లు కూడా తన ఒక రా ఏజెంట్ కాబట్టి అలాంటి పాత్ర చేయడానికి అలాంటి సీన్లు చేయడానికి సినిమా స్టోరీలో ఉన్న లైనే కాబట్టి ఏదో కావాలని రొమాన్స్ చేసింది కాదు చెప్పాలంటే. సినిమాలో కంటెంట్ అది అంతే. వాడు మోసం చేస్తాడు, రా ఏజెంట్ కాబట్టి ఎలాగైనా లైన్ చేసుకోవాలి, సిద్ధు అనే క్యారెక్టర్ ని మోసం చేయాలనేది ఒక పాత్ర కాబట్టి చేసింది. ట్విస్ట్లు ఏం ట్విస్ట్లే ఉండవు కానీ కామన్ గా ఉండే తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్, రెగ్యులర్ గా వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఉంటది కదా, వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఎలాగ ఉందో ఇవన్నీ చూస్తే ఫ్రెండ్స్ ఆ డైలాగ్స్ ఉంటాయి కదా, పెట్టాడు పెద్ద ముద్ద అని, ఆ 7 క్యారెక్టర్ రివ్యూల్ అవడం ఇవన్నీ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. కామెడీ ఎలా ఉంది? సినిమాలో డైలాగ్ అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మమ్మీ కడుపులో పచ్చిమిర్చి వేస్తుంటే కడుపులో అన్నం అయిపోతుంది అన్నాడు. అది ఎవరు రా అసలు అది మామూలుగా కాదు, అది ఎంత కనెక్ట్ అయిపోయిందంటే అంటే అమ్మాయి చేసే మోసానికి పచ్చి బియ్యం తిన్నా ఉడికిపోతుంది, అంత కడుపు మంట మీద ఉన్నాం అనమాట. అది బాగా కనెక్ట్ అవుతుంది. అంటే మీరు